హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం చాలా సింపుల్ గా సేమియా కేసరి ఎలా చేసుకోవాలో చూద్దాం. అంతకన్నా ముందుగా అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని హీట్ చేసుకోండి. ఈ సేమియా కేసరిలో నెయ్యి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నెయ్యిని మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము. ఎలా చేసుకున్నామో వీడియో కావాలనుకుంటే కామెంట్ చేయండి. హీట్ అయిన నెయ్యిలో మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న బాదం పప్పును వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ బాదం పప్పు గోల్డెన్ బ్రౌన్ లోకి వస్తున్నాయి అనుకున్నప్పుడు అయితే మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 by 1 ఎందుకని వేసానంటే బాదం పప్పు అనేది కొంచెం లేట్ గా ఫ్రై అవుతుంది. సో అందుకనైతే ముందుగా బాదం పప్పు ఫ్రై చేసుకొని తర్వాత జీడిపప్పును అయితే వేసాను. మీకు కావాలంటే ఇందులో కొంచెం కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే లేవు, సో అందుకని నేను యాడ్ చేయలేదు. మీ దగ్గర ఉంటే మీరు కంపల్సరీ యాడ్ చేసుకోండి. ఇలా జీడిపప్పు బాదం పప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిన తర్వాత అయితే వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ లో మరొక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో అయితే మనం 1 కప్ సేమియాల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాం. ఈ సేమియాలను అయితే మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి, లేకుంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మంటని కూడా లో టు మీడియం ఫ్లేమ్ లో అయితే పెట్టుకోండి, హైలో మాత్రం పెట్టుకోకండి. కొంచెం జాగ్రత్తగా అయితే ఈ సేమియాల్ని ఫ్రై చేసుకోండి. ఈ సేమియాల్ని ఫ్రై చేసుకునే దాన్ని బట్టే మనకి కేసరి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవైతే నార్మల్ సేమియాలు. ఎవరైనా తెలియక కునాఫాకి యూస్ చేసే సేమియాల్ని యూస్ చేస్తారేమో అనేసి నేను చెప్తున్నా. చూడండి, మనకి సేమియాలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోండి. సేమియాలు అనేవి మనకి ఎంత బాగా ఫ్రై అయితే మనకి కేసరి అనేది అంత టేస్ట్ గా ఉంటుంది. అలా అని మాడ పెట్టకండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ కన్సిస్టెన్సీలోకి వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రై అయిన సేమియాలను అయితే ఒక బౌల్ లోకి తీసుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో సేమియాలు అనేవి. ఇప్పుడైతే ఈ సేమియాల్ని పక్కకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్ లో వాటర్ అయితే పోసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే సేమియాలు తీసుకున్నామో సేమ్ అదే కప్ తో 2 కప్స్ వాటర్ అయితే తీసుకోండి. వాటర్ ఇలా బాగా మరిగేటప్పుడు అయితే మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాల్ని వేసుకొని అయితే ఉడికించుకోవాలి. గుర్తుంచుకోండి, మనం ఏ కప్పుతో అయితే సేమియాలు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 2 కప్స్ వాటర్ అయితే తీసుకోండి. మీరు తగ్గించి తీసుకుంటే మాత్రం సేమియాలు అనేవి సరిగా ఉడకవు. అలా అని ఎక్కువగా వాటర్ తీసుకుంటే సేమియాలు అనేవి ఓవర్ గా కుక్ అవుతాయి. అప్పుడు చూడటానికి అది సేమియా కేసర్ లాగా అయితే ఉండదు, కానీ టేస్ట్ మాత్రం అలానే ఉంటుంది. నేనైతే మీకు పర్ఫెక్ట్ సేమియా కేసరి రెసిపీ అయితే చెప్తున్నా. చూడండి, మనకి వాటర్ లో ఈ సేమియా అనేవి బాగా కుక్ అవుతూ దగ్గరగా అవుతూ వస్తున్నాయి. ఇంకా కొంచెం వాటర్ అనేవి అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం షుగర్ ని యాడ్ చేసుకోవాలి. నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి స్క్రిప్ట్ ఏం ప్రిపేర్ చేసుకోను, అంటే లైక్ పేపర్ మీద రాసుకొని చెప్తుంటారు కదా, అలా అయితే చెయ్యను. ఇందులో ఉంది మనం చేసిన రెసిపీయే కదా, ఆ ప్రొసీజర్ కూడా తెలియకుండా ఎలా ఉంటుంది. నేనైతే ఇంతవరకు ఏ వీడియో కూడా స్క్రిప్ట్ అనేది ప్రిపేర్ చేసుకోలేదు. చూడండి, సేమియాలు అనేవి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే సేమియాలు తీసుకున్నామో సేమ్ అదే కప్ తో 1 కప్ షుగర్ అయితే యాడ్ చేసుకోండి. మీరు కొంచెం స్వీట్ తక్కువగా తినే పని అయితే కొంచెం తగ్గించుకొని వేసుకోండి. షుగర్ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసుకోండి. ఇప్పుడైతే మనకి షుగర్ అనేది మెల్ట్ అవుతూ ఇలా లూజ్ కన్సిస్టెన్సీలోకి అయితే వస్తూ ఉంటుంది. ఈ మిశ్రమం మళ్ళీ దగ్గరగా అయ్యేంత వరకు అయితే బాయిల్ చేసుకోవాలి. ఈ సేమియాలు అనేవి మనకి కొంచెం ఈ షుగర్ సిరప్ లో కూడా కుక్ అవుతాయి. ఇప్పుడైతే మనం ఇందులోకి కలర్ కోసం అయితే ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకుంటున్నాం. నేనైతే ఇక్కడ ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ ని యాడ్ చేశాను. మీకు కావాలంటే మీకు నచ్చిన ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీకు ఫుడ్ కలర్ వద్దనుకుంటే మీరు దీని ప్లేస్ లో అయితే కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోవచ్చు. కుంకుమ పువ్వు మనకి దొరకదు అనుకుంటే లైట్ గా పసుపు యాడ్ చేసుకోండి. ఎల్లో కలర్ లో బాగుంటుంది. పసుపు కూడా జస్ట్ చిటికెడ్ అంటే చిటికెడే వేసుకోండి. ఎక్కువగా వేసుకుంటే పసుపు ఫ్లేవర్ అనేది డామినేట్ చేస్తుంది. ఇందులో నాకు ఫుడ్ కలర్ అనేది కొంచెం ఎక్కువగా పడినట్లుంది. నేను వేసేటప్పుడు అయితే కొంచెం ఎక్స్ట్రాగా పడింది, సో అందుకని కొంచెం కలర్ ఎక్కువగా వచ్చింది. మీరైతే లైట్ గా వేసుకోండి. ఈ మిశ్రమాన్ని అయితే దగ్గరగా అయ్యేంత వరకు అయితే ఇలా కలుపుకుంటూ ఉండండి. ఈ రెసిపీని అయితే ఎక్కువగా ప్రసాదాల్లో యూస్ చేస్తుంటారు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీలో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంది, అది వేస్తే మనకి ప్రసాదాల్లో పెట్టుకునే కేసరి లాగా అయితే ఉంటుంది. అదేంటో మీకే లాస్ట్ లో తెలుస్తుంది. ఇప్పుడైతే ఇలా దగ్గరగా అయిన మిశ్రమంలో అయితే మనం ముందుగా కాచి పెట్టుకున్న పాలనైతే ఒక టీ గ్లాస్ పోసుకోవాలి. ఎక్కువగా పోసుకోకండి, ఒక టీ గ్లాస్ అయితే సరిపోతుంది. ఇలా పాలు పోస్తే మనకి టేస్ట్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతుందని మా మమ్మీ చెప్పింది. సో అందుకనైతే నేను మిల్క్ ని యాడ్ చేశాను. ఫస్ట్ అయితే నేను మిల్క్ యాడ్ చేయకుండా చేద్దాం అనుకున్నాను, కానీ మా మమ్మీ అయితే మధ్యలో వచ్చేసి ఇలా చెప్పింది. సో అందుకనైతే నేను మిల్క్ ని యాడ్ చేశాను. నిజంగా ఈ రెసిపీలో మిల్క్ యాడ్ చేసిన తర్వాత అయితే టేస్ట్ అనేది సూపర్ గా ఉంది. చూడండి, మనకి సేమియాలు అనేవి మిల్క్ లో కూడా బాగా కుక్ అవుతున్నాయి. ఇప్పుడైతే మళ్ళీ ఒక 2
2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఆ నెయ్యి మొత్తం కలిసేలాగైతే ఒకసారి మళ్ళీ కలుపుకోండి. మీకు ఇంకా నెయ్యి ఫ్లేవర్ అనేది కావాలనుకుంటే మీరు ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇందులో మనం కొంచెం యాలుక్కాయలను అయితే వేసుకుంటున్నాం. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసుకొని అయితే మిక్స్ చేసుకోవడమే. డ్రై ఫ్రూట్స్ లో అయితే కిస్మిస్ ని తప్పకుండా యాడ్ చేసుకోండి. నా దగ్గర అయితే లేవు, సో అందుకని అయితే నేను స్కిప్ చేశాను. మీరు మాత్రం తప్పకుండా యాడ్ చేసుకోండి. కిస్మిస్ యాడ్ చేసుకోకపోతే మనకి రెసిపీ అనేది ఒక 1 వీక్ పాటు నిల్వ ఉంటుంది. అది కూడా ఒక బాక్స్ లో వేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటేనే. నేను ఇందాక మీకు ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఉందని చెప్పాను కదా, అది ఏంటో కాదు, ఇదే. దీన్ని పచ్చకర్పూరం అంటారు. దీన్ని ఎక్కువగా స్వీట్ రెసిపీస్ లోకి అయితే యూస్ చేస్తుంటారు. పచ్చకర్పూరం అంటే కర్పూరం వేస్తారేమో, కర్పూరం వేరు, పచ్చకర్పూరం వేరు. అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను. మీకు దగ్గరలో ఉన్న పచారీ షాప్ కి వెళ్ళైతే పచ్చకర్పూరం అని అడిగితే ఇస్తారు. స్వీట్స్ లో యూస్ చేసే కర్పూరం అని కూడా చెప్పండి. పచ్చకర్పూరం వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అండ్ క్విక్ గా ప్రిపేర్ చేసుకునే ఈ సేమియా కేసరి అయితే రెడీ అయిపోయింది. నేను చెప్పినవన్నీ ఫాలో అవ్వి ప్రిపేర్ చేసుకున్నారంటే ప్రసాదాల్లోకి అయితే చాలా బాగుంటుంది. నేను మీకు ఇంత మంచి రెసిపీ షేర్ చేశాను కదా, మరి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అయితే ఇలాంటివి చాలా మంచి మంచి రెసిపీస్ అయితే ఉన్నాయి. తప్పకుండా చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.